నమస్తే దోస్తులు, బ్యాగడ తెచ్చిన ఎందుకంటే వర్షం కూర్చొని మనది ఎకరం పొలం అయితే పూర్తిగా కొయ్యాలి. ఇలా ఈ ఎకరం మందం 19 అనమాట. ఈ రోగం వస్తుంది ఒకటి ఎక్కువ ఆకు రోగం, అందుకనే ఇక వర్షం అయితే మొత్తం కోసేస్తున్నాం. ఇక ఈ ఎకరం ఫస్ట్ వీక్ నుంచి అనేది ఇంకా సెకండ్ వీక్ నుంచి ఇంకా కాలే, అది ఇంకా పచ్చపచ్చనే ఉంది. అది కూడా కొయ్యాలి. అది దసరా వెళ్తాను అనమాట నాకు తెలిసి. ఎట్లయితే వచ్చి ఎకరం మందం అయితే కోపిస్తాను వచ్చేయండి. ఇక ఈ ఎకరం మందం కోపిస్తాం, మళ్ళీ అది దసరా వెళ్తాను నాకు తెలిసి. దసరా వెళ్తుందో మనకి ముందర కోసం తెలియదు. ఇక కరెక్ట్ అయితే చెప్పలేము. అది అవుతుందన్నమాట. అవుతుంది ఇప్పుడు అంతా చేయనది ఏది ఎట్లయితే అయితే ఓపిసాను. ఇక ఎకరం పడి 2 గంటలు అయింది. ఇక బిల్డ్ మిషన్ అది దెబ్బతుతుంది, అది మిషన్ మెల్లగైంది కదా. ఇట్లయితే అట్లా ఇక ఎకరం పొలం అయితే కోపించడం. అలా ఎట్లయితే అట్లయినా మన వాతావరణం చక్కగా లేదు మన దిక్కు. ఒకరోజు ఎండ కొడుతుంది, ఒకరోజు వాన పడుతుంది. ఇక ఈ దాదాపు మనం మొన్న ట్రై వేసింది. ఇక వాన అయితే వల్లే మళ్ళీ పడుతుంది నమ్మకంతో ఇక వర్షం అయితే కోపించింది. ఇలా ఇది బిల్డ్ మిషన్ అయితే పెద్దగా ఉంటుంది. ఇది పోసేది ఒడ్లు పోసేది పెద్దగా ఉంటే ఎంత దూరం ఉన్నా ఇక లగాయించి పోస్తుంది. మనకి ఎంత దూరం అయితే పోసేస్తుంది ఈ మిషన్. దెబ్బదబ్బనే వస్తాయి ఒడ్లకి వెళ్ళి గిట. మన పక్కన పోసిండు వర్షం మొన్న, నాకన్నా ముందు పోసిండు. ఇక ఆయన చూసి ఇక అందరు పోసినారు. ఇక మాది ఇట పోసినాం ఇక. ఎట్లయితే మిల్కి వచ్చిన చక్కగా ఇక ఎడుగుట్లే. ఇక 2 గంటలు అయితే టైం మొత్తానికైతే ఇక వాతావరణ శాఖ అయితే రేపు చూపిస్తుంది. ఇక మన వర్షం అయిపోయింది కాబట్టి ఏం కాదు, మనం బయటపడ్డది చూసుకోవాలి. ఇక ఆ వర్షం కొంచెం తెల్లారే జంపింది అన్నమాట వాన 2 రోజులు. ఇక బయటపడ్డా అనుకున్నా అటు ఇటు. ఇక మొత్తానికైతే ఇక ఒడ్లు అయితే వర్షం అయితే కోసుడు అయితే దగ్గర పడ్డది. ఇక డైరెక్ట్ మిల్కి వచ్చాము. ఇక మేము మిల్కి వచ్చినాం చక్కగా. ఇక్కడ పోయాలనుకోలేము. మళ్ళీ ఇక మార్కెట్ ఓపెన్ కాదన్నారు. ఇక డైరెక్ట్గా కథం ఇక మార్కెట్ పట్టించాం. ఆడ బడ్జెట్ చూసుకున్నాం, అదే అయిపోయింది. ఇక్కడ ఇక వర్షం అయితే కథం అయిపోయింది. ఇవాళకి ఇక మెల్లమెల్లగా అయితే ఇక కొద్దిగా ఉంది, ఇంక కొద్దిగా వస్తే అయిపోతుంది. ఇక డబ్బు నిండా తినేది. ఇక పొలుపులు అయితే అయిపోయింది ఎలా వర్షం కూసుడు అయితే. ఇక మనం వర్షం వచ్చేటప్పుడు అయితే పక్క ఒడ్లు రాలిపోతాయి అన్నమాట. చూసుకోవాలి మిషన్లోకి వెళ్ళి, మళ్ళీ మనకే లాస్ అవుతుంది ఒడ్లు రాలిపోతే. అందుకని ఇక చూసుకోవాలి అప్పుడప్పుడు. మొత్తం నింజేది కదా అటు ఇటు. మళ్ళీ ఒక దిక్కు మళ్ళీ ఒడ్లు గిట్ట రాలుతుంటాయి సైడ్లో పోన్న కోస్తుంటే. మనం దగ్గర అనుకోవాలి, దూరం అనుకోవాలి. మొత్తం మిషన్లు వేయాలన్నమాట తీసుకోవాలి అంతేగా. మనం ఎప్పుడెప్పుడు అయితే ట్రాక్టర్ అయితే ఒడ్లు నేర్పుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఒడ్లు ఎక్కువ తక్కువ అవుతాయి. ఈ మధ్యలో ఎక్కువ తక్కువ అయినా కష్టం అవుతుంది. మళ్ళీ ఒక దిక్కు లోడ్ అవుతుంది అంతా. ఈ ఒడ్లు అయితే నేర్పుకోవాలి, మంచి ఒక్క తీరు నేర్పుకోవాలి. ఒక్క తీరు లోడ్ అయితే ఒక తీరు పడదు అనమాట. మొత్తం సమానం ఉంటుంది. మొత్తానికి అయితే మన వచ్చిన కోసం అయితే అయిపోయింది. ఇక రైట్ దోస్తులు, ఇక సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.